హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. గత 6 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా తెలుగు సమాజం చూస్తూనే ఉంది. ప్రశ్న రావణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి, అతన్ని జైల్లో వేయటానికి ప్రభుత్వం ఎంతకు దిగజారాలో అంతకు దిగజారింది. వరుస అరెస్టులు, వాటికి కౌంటర్‌గా వరుస బెయిల్స్ రావటం. ఇట్లా అయితే కాదు, అతని మీద ఉన్నటువంటి కేసులన్నింటికి కూడా బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితులే ఉన్నాయి అని జెప్పేసి ఎప్పటికప్పుడు ఎన్ని కొత్త కేసులు పెట్టినా ఇది కాదు, అతన్ని అరెస్ట్ చేయలేము అనేటటువంటి ఉద్దేశంతో చివరి అస్త్రంగా ప్రభుత్వం ప్రశ్న రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టింది. యూఏపీఏ ఊపా కేసు పెట్టింది. బావుంది. ఊపా కేసు ఎవరి మీద పెడతారు? రావణ్‌కి నక్సలైట్లతో గాని, మావోయిస్టులతో గాని ఎలాంటి ఏవైనా సంబంధాలున్నాయా? పోనీ రావణ్ ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సరే, ఆయన ప్రశ్నించినటువంటి విధానం మీద మీకు అభ్యంతరాలు ఉన్నట్టయితే, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవే మాటల్ని యాజ్ ఇట్ ఈస్‌గా మాట్లాడినటువంటి వీడియోస్ ఇదే సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి అతన్ని అరెస్ట్ చేయొచ్చు కదా! పవన్ కళ్యాణ్ మీద కూడా రాజద్రోహం కేసు పెడతారా? అంటే ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు గాని, ప్రశ్నని అతను రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా? అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తోటి ఆమె బిడ్డను పోగొట్టుకున్నటువంటి సుగాలి పార్వతి గారు బిడ్డ పోయినప్పటి నుంచి, అంటే దాదాపు 8 సంవత్సరాల పైబడి, ఇన్ని సంవత్సరాలుగా ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆమె ఎక్కని మెట్టు లేదు, వెళ్ళని కోర్టు లేదు. అందరు నాయకుల్ని అప్రోచ్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ ఆమెకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాను అని చెప్పేసి మభ్యపెట్టి సుగాలి ప్రీతి అనేటటువంటి ఒక చిన్నారి ఆదివాసి బిడ్డను రాజకీయంగా వాడుకున్నటువంటి విషయం తెలుగు సమాజానికి ఇంకా గుర్తుంది. తెలుగు సమాజం ఇప్పటికీ మర్చిపోతుంది. సుగాలి పార్వతి గారు ఈరోజు తన బిడ్డకి న్యాయం కావాలి అని చెప్పేసి ఆమె ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో కూడా తన బిడ్డ న్యాయం గురించి మాట్లాడుతుంది. తను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, ప్రశ్నిస్తుంది, ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతుంది. కానీ ఆమెకి న్యాయం రావట్లేదు. కానీ ఇక్కడ ప్రశ్న విషయానికి వస్తే, అరెస్టులు వరుసగా చేయటం, వాటికి వెంటనే బెయిల్స్ రావడం అనేది ప్రభుత్వానికి మింగుడు పడక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ప్రశ్న రావణ్ మీద కక్ష పెంచుకున్నట్టుగా వాటన్నింటిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మీకు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను గుర్తు చేస్తాను నేను ఈ సందర్భంలో. ఆయన మీద ఊపా కేసు ఉంది. ఆయనని రాజ్యమే చంపేసింది అనేటటువంటి అంశాలని కూడా చాలా మంది పౌర సమాజం నుంచి, చాలా మంది పౌర హక్కుల కార్యకర్తలు కూడా మాట్లాడినరు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చేసినటువంటి తప్పు ఏంటో రాజ్యానికే తెలియాలి. ఆయన దాదాపు 90% వైకల్యం ఉన్నటువంటి ఆ మనిషిని, ఆ మేధావిని దాదాపు 10 ఏళ్ల పాటు జైలును నిర్బంధించి ఆయన మానసికంగా కృంగిపోయేలాగా, ఆయనకి ఏమంటారు, ఆరోగ్యం కూడా క్షీణించిపోయేలాగా రాజ్యం ఆయనని మెల్లమెల్లగా చంపేసింది. ఆయనని దారిలోకి తెచ్చుకోవడానికి, ఆయన గొంతును నొక్కివేయటానికి ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేసింది. ఇంకొకసారి ఈ పనులు చేయడు, ఇంకొకసారి ప్రజల కోసం మాట్లాడాడు, ఆదివాసుల కోసం మాట్లాడాడు, ఎక్కడ నిరసన తెలియజేయడు అని చెప్పేసి సంతకాలు పెట్టండి, మీ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కాంప్రమైజ్లకి ప్రయత్నం చేసింది. కానీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కుటుంబం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజం వైపే నిలబడ్డది. చివరికి జిఎన్ సాయిబాబా మన మధ్య లేకుండా పోయాడు. మొన్న రావణ్ విషయంలో కూడా ఆయన పర్సనల్ మొబైల్ నుంచి కాల్ రికార్డ్స్ బయటకు వచ్చినాయని చెప్పేసి దుమారాన్ని క్రియేట్ చేయటం, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏకంగా అతందే తప్పన్నట్టుగా నిరూపించేసి వాళ్ళే స్టేట్మెంట్స్ పాస్ చేసి ఒక జడ్జిమెంట్ని పాస్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏకంగా రావణ్ ఫోటోని తీసుకొని ఎవరో మహిళతోటి ఆయన అశ్లీలంగా గడుపుతున్నట్టుగా చిత్రీకరించినటువంటి డీప్ ఫేక్ వీడియోస్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే, ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అయ్యే కంటే ముందు రోజు రావణ్ని పోలీసులు అడిగారు. ఇదిగో అయ్యా బాబు, ఇలా మేము ఎడిట్ చేసాము, నువ్వు సంతకం పెట్టు, నీ చేత ఇవన్నీ చేయించింది ఫలానా పార్టీ వాళ్ళు అని ఒప్పుకుని నువ్వు సంతకం పెట్టు, నిన్ను వదిలేస్తాం. నువ్వు అట్లా సంతకం పెట్టలేదనుకో,
ఇదిగో ఈ మార్ఫ్డ్ వీడియోస్ అన్నీ నీకు సంబంధించిన కుటుంబ సభ్యులకు అలాగే సోషల్ మీడియాకు సర్క్యులేట్ చేస్తాం. రేపు పొద్దున కల్లా ఇదంతా మొత్తం ప్రపంచం చూస్తది. నీ వ్యక్తిత్వ హననం అనేది జరుగుతది. నీ కుటుంబం నీ మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటది. నీ కుటుంబ సభ్యులతో సమస్యలు వస్తాయని చెప్పేసి పోలీసులు బ్లాక్‌మెయిల్ చేశారు. ఏమైంది? అతను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన బలంగా చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బలంగా చెప్తున్నారు. వాళ్ళకి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు అని. సో ఆయన సంతకం పెట్టలేదు. ఆయన సంతకం పెట్టకపోతే తెల్లారి వరకు ఏమైపోయింది? ఆయన రొమాన్స్ చేస్తున్నాడు అని చెప్తూ చాలా మంది చాలా దారుణమైనటువంటి అశ్లీల కామెంట్స్ చేస్తూ ఆ వీడియోస్‌ను సర్క్యులేట్ చేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా నాకు ఫేస్‌బుక్‌లో దాదాపు 100 వరకు ట్యాగ్స్ వచ్చుంటాయి. ఎవ్రీ 15 మినిట్స్‌కి అయినా ఒకటి కనీసం ఒక్క ట్యాగ్ అయినా వస్తది. వస్తూనే ఉంది. అంటే ఆర్గనైజ్డ్‌గా అటు పోలీసు వ్యవస్థ నుంచి అరెస్టులు, ఇటు ఎవరైతే ఆన్‌లైన్ ట్రోలర్స్ ఉన్నారో ఆ ముఠా నుంచి డీప్ ఫేక్ వీడియోస్ ప్రచారం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. రావణ్ మీద కేవలం ఒక్క వ్యక్తి మీద అంత పెద్ద ఎత్తున పోలీసు వ్యవస్థ పనిచేయాల్సినటువంటి అవసరం నిజంగానే ఉందా? అంత పెద్ద తప్పు రావణ్ చేశాడా? ఇటు ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని, కోర్టు సమయాన్ని, పోలీసుల మ్యాన్ పవర్ని దుర్వినియోగం చేయటమే కదా. అంటే మొత్తానికి వచ్చేసి ప్రభుత్వానికి టోపీ పడటమే కదా. మరి ఒక్క మనిషి మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే దీని వెనక ఖచ్చితంగా ఏవో కుట్రలు ఉంటాయి కదా. ఇది ఎలాంటి డైవర్షనల్ పాలిటిక్స్కి దారి తీస్తోంది అనేటటువంటి ఆలోచన కూడా చాలా మంది ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి తప్ప వేరే ఏ సమస్యలు లేవా? పోనీ ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి ఒక రేపిస్టా, లేకపోతే ప్రభుత్వ ధనాన్ని కోటాను కోట్ల రూపాయలని బ్యాంకుకి ఎగనామం పెట్టి వేరే దేశానికి పారిపోయినటువంటి వ్యక్తి, అడవులను దోచుకొని అక్కడ అక్రమ మైనింగ్ చేసినటువంటి వ్యక్తి, పేదల కడుపు కొట్టినటువంటి వ్యక్తి, ఏం చేశాడు రావణ్? పోనీ రౌడీ షీటరా? ఏం చేశాడు? ఎందుకు మరి ఒక్క రావణ్ మీద పూర్తి వ్యవస్థ ఆర్గనైజ్డ్గా ఇంత దారుణంగా టార్గెట్ చేస్తుంది? రావణ్ని అరెస్ట్ చేయటం వెనుక ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా సమస్త తెలుగు ప్రజానీకానికి చాలా చాలా తేటతెల్లం చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇదంతా కూడా కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే అని. సో ప్రజలకు అర్థమైంది కాబట్టి రావణ్ అరెస్ట్ రావణ్కి ఎంత నష్టం చేస్తుందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమికి జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. అది జనసేన గ్రహించలేకపోవటమే ఇక్కడ విషాదం. అంటే మన ఎమోషన్స్ ఏదో చెప్తున్నాయి, ఆవేశపూరితంగా అతన్ని ఏదో చేసేయాలి అనేటటువంటి ట్రోలర్స్ మనస్తత్వాన్నే ప్రభుత్వం కూడా అవలంబిస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికే నష్టం. ఒక రాజకీయ విశ్లేషకుడిని, సాధారణమైనటువంటి రాజకీయ విశ్లేషకుడిని ఈరోజు రాజకీయ ఖైదీగా మార్చారు. ఇదే రాజకీయ ఖైదీ రేపటి నాడు ఒక రాజకీయ నాయకుడిగా మారడు అనేటటువంటి భరోసా మీరు ఇవ్వగలరా? ఒక మనిషిని పట్టుకుని ఇంత లెవెల్లో టార్గెట్ చేసి ఆయనని ప్రొవోక్ చేసి అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయ నాయకుడు అయితే తప్ప మీ అందరి కోపాలు లేకపోతే మీ అందరికీ సంబంధించిన ఎమోషన్స్ అనేవి చల్లారవా? ఆయన మీద ఫస్ట్ పెట్టినటువంటి ప్రతి కేసు కూడా బెయిలబుల్ సెక్షన్సే, అవి ఐటీ యాక్ట్స్ కిందికి వస్తాయి. సరే పోనీ రావణ్ ఈ మాటలు మాట్లాడాడు, ఆ మాటలు మాట్లాడాడు, ప్రశ్నించండి కానీ ఈ రకంగా ప్రశ్నించండి, ప్రజాస్వామికంగా ప్రశ్నించండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. కొన్ని రోజుల క్రితం నుంచి నా మీద ట్రోలింగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది నాకు సంఘీభావంగా నిలబడ్డప్పుడు అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సజ్జనార్ గారిని కూడా కలిశాను. అయితే నన్ను ట్రోల్ చేసినటువంటి వాళ్ళలో ఈ రోజుకి ట్రోల్ చేస్తున్నటువంటి ఆ ముఠాలో ఖచ్చితంగా జన సైనికులు ఉన్నారు. మరి ఆ జన సైనికుల భాష ఎట్లుందో మీరు ఒకసారి గమనించండి. అప్పుడు అరెస్ట్ చేయాల్సింది ప్రశ్న రావణ్నో లేకపోతే మీరు పెంచి పోషిస్తున్న మీ అండ చూసుకుని రెచ్చిపోతున్న ట్రోలర్స్నో మీకు అర్థమవుతుంది. మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చుని 4 నీతి వాక్యాలు బోధిస్తున్నారు కానీ ఆ నీతి వాక్యాలని కనీసం మీ జన సైనికులు కూడా వినేటటువంటి స్థితిలో పరిస్థితులు లేవు. మీ జనసేన అభిమానుల భాషను మీరు ఒకసారి చూడండి. భూతు పురాణం.
చిన్న చిన్న పిల్లల కాడ్నుంచి మహిళలు, వృద్ధులు, పురుషులు, ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ ఇది అది ఏం లేదు. ఎవ్వరిని పడితే వాళ్ళని బూతులతోటి దాడి చేస్తున్నారు. ఫోటోస్ మార్ఫ్ చేస్తున్నారు. మరి వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? వీళ్ళ మీద ఉప కేసు పెడతారా? లేకపోతే సాధారణమైనటువంటి ఐటీ సెక్షన్స్ అయినా కనీసం పెడతారా? పెట్టరా? ఒక్కసారైనా వాళ్ళని ఒక కోర్టులో అయినా హాజరుపరుస్తారా? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీకు కావాలా? నేను లిస్ట్ ఇస్తా. మీకు కావాలా? నేను స్క్రీన్ షాట్స్ ఇస్తా. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు, నేనే మీకు ఇవ్వాలా చెప్పండి? జస్ట్ ఒక్కసారి నా ఫేస్బుక్ ప్రొఫైల్‌కి మీ జనసేన ఐటీ సెల్‌ని ఒకసారి పంపించండి. వాళ్ళని ఒకసారి చెక్ చేయమనండి. చెక్ చేస్తే అందులో మీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీ ఫోటోలను డీపీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, జనసేన పార్టీ లోగోను డీపీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది నా మీద దాడులు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. అప్పుడు ఈ సమాజంలో అరెస్ట్ అవ్వాల్సిన అటువంటి ట్రోలర్స్ ముఠా బయటపడుతుంది. ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి మాటలు తప్పైతే మీ మాటలు కూడా తప్పే. అది ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చెప్పారు. చాలా మంది ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ వీడియో పెట్టి రావణ్ వీడియో పెట్టి రెండు సింక్ చేసి ఎడిట్ చేసి షేర్ చేస్తే మీరు ఫస్ట్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో యాజ్ ఇట్ ఈస్ గా అవే పెట్టారు. మహా అంటే ఒక వాక్యం ఎక్కువ చెప్పుంటారేమో నాకు తెలీదు. బట్ రెండు సిమిలర్గా ఉన్నాయి, రెండు సేమ్. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తే రాజద్రోహం కేసా? మరి ఆడపిల్లల ఫోటోలను మాఫ్ చేస్తే వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలి? పోనీ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు అని చెప్పేసి ఆంధ్ర ప్రజల్ని మభ్యపెట్టినటువంటి మీ మీద ఏ కేసు పెట్టాలి? సుగాలి ప్రీతికి న్యాయం చేయడమే నా తక్షణ కర్తవ్యం. సుగాలి ప్రీతి కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాను. నేను పదవిలోకి వచ్చిన తర్వాత, నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నేను సుగాలి ప్రీతి ఫైల్ మీద నేను ఫస్ట్ సంతకం చేస్తాను అని ప్రామిస్ చేసి ఆంధ్ర ప్రజలను, సుగాలి పార్వతి గారిని మీరు రాజకీయంగా వాడుకున్నటువంటి మీ మీద ఏ రాజద్రోహం కేసు పెట్టాలి, లేదా ఏ ప్రజాద్రోహం కేసు పెట్టాలి? పవన్ కళ్యాణ్ గారు విచక్షణ కోల్పోకండి. మీ చుట్టూ ఉన్నటువంటి రాజకీయ శక్తుల ప్రభావాన్ని మీ మీద వేసుకుని, లేదా మీ కంటెంట్ రైటర్స్ ఆవేశాన్ని మీరు పునికి పుచ్చుకొని మీరు ఏదేదో చేయాలనుకుంటే రానున్న కాలంలో జనసేన పార్టీ కనీసం ఉనికి కూడా మిగుల్చుకోలేని పరిస్థితి వస్తుంది. జనాలందరూ రియలైజ్ అయిపోయారు. ఒక వ్యక్తి మీద ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కేసులతో దాడి, కేసుల తర్వాత రాజద్రోహంతో దాడి, దాంతో పాటు ప్యారలల్గా వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీయడానికి మార్ఫ్డ్ వీడియోస్ని ఆశ్రయించేంత దుస్థితి ప్రభుత్వానికి, ప్రభుత్వం కింద ఉన్నటువంటి వ్యవస్థలకు ఎందుకు వస్తోంది? ఇది కేవలం వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షపూరితమైన చర్యగా చూడొచ్చా? రాజకీయంగా ఎవరైనా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే వాళ్ళ మీద ఫైల్ అయినటువంటి బెయిలబుల్ సెక్షన్స్ కింద ఒక 14 రోజులు రిమాండ్కి తరలించో, అసలు రిమాండే ఉండదు, స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఎవరు ఎక్కువ బూతులు వాడారు, ఎవరు ఎక్కువ అసభ్యకర పదజాలాన్ని వినియోగించారు, ఎవరు ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, సనాతన ధర్మం చెప్పేటటువంటి అంశాలను ఎవరు తుంగలో తొక్కారు అనేది చూస్తే ఫస్ట్ జనసేన అభిమానులే వస్తారు. మరి వాళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఓ పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, మీకు కావాలంటే నేను మీ దగ్గరకు వస్తా, మీకు కావాలంటే నేను మీ పార్టీతో కలిసి పనిచేస్తా. ఎవరెవరైతే ఆడవాళ్ళ ప్రొఫైల్లోకి వచ్చి ఎవరెవరైతే బూతులతోటి దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఏరేద్దాం. మనం అందరినీ ఏరేసి రాజద్రోహం కేసులు పెడదాం. వాళ్ళందరినీ పెట్టే క్రమంలో ఆల్రెడీ ప్రజలు అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ మీద కూడా రాజద్రోహం కేసు ఉండాలి, ఆయనను కూడా రిమాండ్కి పంపాలి అని. సో ఆ పని కూడా చేసేద్దాం సార్. ఒక ఆడపిల్లగా ఈరోజు నేను బాధతో అడుగుతున్నా. నేను కేసు పెట్టి దాదాపు నెల గడుస్తోంది. ఇప్పటి వరకు ఎంతో మందికి సంబంధించిన ట్రోలింగ్స్ మీద నేను లింక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆ స్క్రీన్ షాట్స్ ఇచ్చి యూఆర్ఎల్స్ ఇచ్చి ఇంత చేస్తే ఒక్క కాల్ కూడా రాలేదు నాకు. అరే ఒక్క కాల్ కూడా రాలేదు, మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తే. ఎందుకు మరి ఇంతగా? సో మీకు ఏ ఉద్దేశం ఉంది? మీకు కేవలం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సెలెక్టెడ్గానే వర్తిస్తుంది. జన సైనికులకు, జనసేనానికి మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, రైట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఇవన్నీ అనుకుంటున్నారా మీరు? యువతల వాడికి ఉండదా?
పోనీ ఉండకపోతే ఉండకపోని, మరి ఇట్లా నోరు జారినటువంటి వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటున్నారు చెప్పండి? చూస్తున్నాను. అసలు నేను ఇంకా చెప్పాలంటే కేసు పెట్టినటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాత్రమే నేను బయటకు చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ నేను కేసు పెట్టినట్టుగా సజ్జనార్ గారితో దిగిన ఫోటోని బయట పెడితే అది చూసి ట్రోలర్స్ అలర్ట్ అయ్యి వాళ్ళ ఫొటోస్ లింక్స్ అన్ని డిలీట్ చేస్తే నేను పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి సహకరించినట్టుగా అవ్వనేమో, సాక్ష్యాల్ని తుడవటానికి నేనే ప్రయత్నం చేసినట్టు అవుతుందేమో అని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. బట్ ఈరోజు ఏం జరిగింది ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా ముందు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక రెస్పెక్టెడ్ వేలో రాజ్యాంగబద్ధంగా అమలవ్వాలి అని మీరు అనుకుంటే ఆ ఏరివేత, బూతు కూతల ఏరివేత అనేది జనసేన అభిమానుల నుంచే మొదలవ్వాలి. ముందుగా జైళ్లలో వేయాల్సింది వాళ్లే. ఫొటోస్ మాఫ్ చేస్తే సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వవంట, స్ట్రాంగెస్ట్ సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వవంట. ఈ మాట ఒక ఏసీపీ నా ముందు మార్ఫ్ అయినటువంటి ఫోటోని ముందు పెట్టుకోనంటే నేను ఏం చేయాలో ఒక ఆడపిల్లగా చెప్పండి. సో ఆడపిల్లల ఫోటోలు మాఫ్ చేసిన ఇదంతా కూడా అఫెన్స్ కాదు, క్రైమ్ కాదు ఇదంతా, అంతేనా? ఏ ఆడపిల్లల ఫొటోస్ మాఫ్ చేసినా ఇంతేనా? కేవలం ప్రశ్నిస్తున్న వాళ్ళ ఫొటోస్ మాఫ్ చేస్తే మాత్రమే ఇంతేనా? ఇకపోతే రావణ్కి సంబంధించినటువంటి వాయిస్ క్లిప్స్ బయటకు రావడం కానీ, లేకపోతే వీడియోస్ మార్ఫ్ చేసి అవి బయటకు వదలటం కానీ, ఇది ఆ వ్యక్తి యొక్క ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా? ఆ వ్యక్తి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినట్టు కాదా? ఆ వ్యక్తి ప్రైవేట్ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసినట్టు కాదా? పోలీసులు రావణ్ ఫోన్ తీసుకున్నారు అంటే అందులోని కాల్ రికార్డింగ్స్ బయటకు రావడానికి పోలీసులే కారణమని అర్థం. మరి ఈ రోజు ఆ వాయిస్ క్లిప్స్ అన్ని కూడా వేరే వేరే ఛానల్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే ఇక్కడ ఏంటి అర్థం? పోలీసులే దగ్గరుండి ఆ వాయిస్ క్లిప్స్ అన్నిటిని, వాయిస్ రికార్డ్స్ అన్నిటిని బయటకు ఇస్తున్నారని కదా. మరి ఈ విషయంలో తప్పు కదా? ఈ విషయంలో ఆ పోలీసుల మీద మీరు చర్యలు తీసుకోరా? తీగ లాగితే డొంక కదిలినట్టుగా చాలా 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 లొసుగులు ఈ రావణ్ ఎపిసోడ్తో అటాచ్ అయి ఉన్నాయి. రావణ్ అరెస్ట్ చేసినందుకు ఎవరికి బాధ లేదు, నాతో సహా. రావణ్కి కూడా బాధ లేదు అంత చెప్పాలంటే. ఆయన కూడా అదే అంటుండు, ఇంకా ఎవరు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి, మరి ఊపా కేసు పెట్టే అవసరం లేదు కదా అని చెప్పేసి ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ 1-2 సెకండ్లో ఆయన మీడియా ఆయనను క్యాప్చర్ చేసిన ఆయన పిడికిలి బిగించి జై భీమ్ అనే అంటున్నాడు. మేము రాజ్యాంగానికి లోబడే ఉన్నాం. అదే రాజ్యాంగాన్ని మీరు ఆసరాగా చేసుకొని అందులో ఉన్నటువంటి మీరు బాగా తొవ్వి అస్త్రాలుగా ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడితే తెలుగు సమాజం చూస్తూ ఊరుకోదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి.